నిరుపేద వెలమ కులస్తులకి అండగా నిలుస్తానని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింహారావు అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన వెలమ సంఘ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పేద వెలమ విద్యార్థులకి అండగా నిలిచేందుకు విద్యానిధికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో డిస్టిక్ ప్రెసిడెంట్ నీలగిరి హనుమంతరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన పలువురు వెలమ ప్రజా ప్రతినిధుల్ని సాల్వాతో సత్కరించారు. అనంతరం వెలమ సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ నరసింహారావును సాల్వాతో సన్మానించారు. ఇరుకుళ్లలో నూతనంగా నిర్మించబోయే ఏసీ హాల్కు తన వంతు సహాయం అందిస్తానని ఆయన ప్రకటించారు. వెలమల సమస్యలని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా తనని నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ చెల్మెడ లక్ష్మీరాజేశ్వరరావు, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నమనేని సుధాకర్ రావు, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఏఐవీఏ పూర్వ అధ్యక్షులు చడ్మెల లక్ష్మీ నరసింహారావు, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, పద్మనాయక వెలమ సంఘం ఉపాధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావు, ప్రధాన కార్యదర్శి బల్మూరి ప్రసాదరావు, సంయుక్త కార్యదర్శి గండ్ర దేవేందర్ రావు, కోశాధికారి నిమ్మనేని భీమరావు, వెలమ సంఘ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.